ఇప్పుడు అందరి చూపు కల్కి వైపే. అయితే కల్కి ఏం చేయబోతుంది అనే అంచనాల కన్నా ముందు, సినిమా ఎలా ఉంటుందనే దానికన్నా ముందు కలెక్షన్స్ ఎంత? అయితే ప్రీ బుకింగ్ షోస్కి ఇప్పటిదాకా రికార్డులు బద్దలు కొట్టిందా లేదా? గతంలో ఏవి ఫస్ట్ డే కలెక్షన్స్ కావచ్చు, లేదా ప్రీ బుకింగ్ కలెక్షన్స్ కావచ్చు, ఏవి ఉన్నాయి, వాటిని ఏది బద్దలు కొట్టింది కల్కి అనేది ఇప్పుడు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, కల్కి ఇప్పుడు అందరి చూపు కూడా కల్కి వైపే ఉంది. ఎందుకంటే సంక్రాంతి తర్వాత దాదాపు జనవరి తర్వాత మళ్ళీ 5 నెలల తర్వాత ఒక పెద్ద సినిమా రాబోతుంది. అయితే ఇప్పుడు అందరి చూపు కూడా కల్కి వైపే ఉంది. సో కల్కి కలెక్షన్స్ ఏంటి, ఫస్ట్ డే కలెక్షన్స్ ఏంటి, ప్రీ బుకింగ్ కలెక్షన్స్ ఏంటి, ఓటీటీ రైట్స్ ఎవరు కొన్నారు, వీటన్నిటి మీద ఒక పెద్ద చర్చ అయితే నడుస్తుంది. సో వాటి గురించి మీరు ఏం చెప్తారు? కల్కి బిజినెస్ పరంగా దాదాపు 380 కోట్ల దాకా జరిగిందని చెప్తున్నారండి. అంటే అడ్వాన్సుల రూపంలో ఇచ్చేస్తారు. డిస్ట్రిబ్యూటర్స్ ఏంటంటే ఒక నిర్మాత సినిమా మొదలు పెడితే ఒక పెద్ద ప్రాజెక్ట్ చేస్తుంటే ముందుగానే డిస్ట్రిబ్యూటర్స్తో వాళ్ళు ఖర్చు ఫీటు లాంటిది ఇది అడ్వాన్సుల రూపంలో ఇస్తారన్నమాట. అదేంటంటే దాదాపు బిజినెస్ అనుకుందాం మనం. ఆ బిజినెస్ పరంగా చూసుకుంటే దాదాపు 380 కోట్లు బిజినెస్ జరిగింది. వీళ్ళు సినిమా బడ్జెట్ ఎంత చెప్తున్నారంటే 600 కోట్లు 700 కోట్లు వీళ్ళు చెప్తున్నారు బడ్జెట్. అలాంటప్పుడు మరి ఇది మిగతా 600 కోట్లలో 380 కోట్లు పోతే మిగతా 200-300 కోట్లు ఎక్కడి నుంచి వస్తాయని మా డౌట్ కూడా వస్తుంది. ఇదేంటంటే డిస్ట్రిబ్యూషన్ దీని మీద రిలీజ్ చేస్తున్నారు వీళ్ళు. అమ్మల అవుట్లెట్గా అమ్మల అంటే షేరు 380 కోట్ల షేరు వస్తే కొంత వీళ్ళు గట్టెక్కుతారు, అది మాట వాస్తవమే. కానీ పర్సంటేజ్ విధానంలో రిలీజ్ చేస్తున్నారు కాబట్టి, అంటే ఓన్గా రిలీజ్ చేస్తున్నారు నిర్మాతలు, రిలీజ్ చేస్తున్నారు కాబట్టి ఆ ప్రకారం ఇంక ఎక్సెస్ వస్తుంది. ఇప్పుడు 380 కోట్లు వచ్చినా కానీ ఆ మిగతా వచ్చేదంతా లాభాల బాటలు వేసుకోవాలి. అంటే దాదాపు ఈ సినిమా సేఫ్ జోన్లో ఉండాలంటే ఒక షేరు 700 కోట్ల షేర్ వస్తే లాభాల్లో వచ్చినట్టుగా మనం భావించవచ్చు. నిర్మాతకి 700 షేర్ 700 వస్తే అంటే గ్రాసు దగ్గరగా 1100-1200 కోట్లు. అంటే జవాన్ పఠాన్ కానీ ఆ సినిమాలు కలెక్ట్ చేసినట్టుగా వసూలు చేస్తే ఈ సినిమా లాభాల బాటలోకి వెళ్ళినట్టుగా మనం భావించాల్సి ఉంటుంది. అయితే దీంట్లో ప్యాడింగ్ చూసుకునేసరికి అతిరథ మహారథులు అందరూ కూడా ఉన్నారు. అమితాబ్ బచ్చన్ కావచ్చు, కమల్ హాసన్ కావచ్చు, దీపికా పడుకునే కావచ్చు, దిశా పటాని కావచ్చు, ఇలా ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంతమంది ఉన్నారు. దాంతోపాటు వీళ్ళందరికీ మించి మన రెబల్ స్టార్ ఎవరైతే ఉన్నారో గ్లోబల్ స్టార్ ప్రభాస్ కూడా యాజ్ అ హీరోగా వర్క్ చేస్తున్నారు. కాబట్టి ఈ కలెక్షన్స్ ఏదైతే ఉందో తలా ఒక ₹1 కోటి లాగా చూసుకున్నా, తలా ఒక్కొక్కరు ఒక 100 కోట్ల లాగా చూసుకున్నా సరే ఇక్కడికి 700 కోట్లు అయిపోతుంది. సో కలెక్ట్ చేస్తుందా లేదా అంటే ఏం చెప్తారు? అంటే వాళ్ళ రెమ్యునరేషన్ పరంగా చూసుకుంటే సగమే ఉంటుందండి. నేను ఎప్పుడైనా సరే నిర్మాణ ఖర్చును వీళ్ళ రెమ్యునరేషన్ కూడా వేసుకోవాలి కాబట్టి ఆ పర్సంటేజ్ ప్రకారం చూసుకుంటే 50% ఆర్టిస్టుల రెమ్యునరేషన్ రూపంలోనే అవుతుంది. ప్రభాస్కి ఎంత, కమల్ హాసన్కి ఎంత, లేకపోతే కొన్ని డేట్స్ని బట్టి ఉంటుంది కదా వాళ్ళ రెమ్యునరేషన్ కూడా. కొంతమంది ఎన్ని రోజులు ఇస్తారనే దాని మీద కూడా వాళ్ళ రెమ్యునరేషన్ ఆధారపడి ఉంటుంది. అంతేగాని సినిమా మొత్తం త్రోడ్ కూడా హీరోకి ఒక రెమ్యునరేషన్ ఉంటుంది, విలన్కి ఉండే డేట్స్ని బట్టి కూడా రెమ్యునరేషన్ ఉంటాయి. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, తర్వాత ప్రభాస్ వీళ్ళ ముగ్గురికి ఉండే రెమ్యునరేషన్ ప్రత్యేకంగా ఉంటుంది. దీపికా పదుకునే రెమ్యునరేషన్ కూడా హైలోనే ఉంటుంది. మిగతా వాడి కొన్ని క్యామియో రోల్స్ ఉంటాయి. విజయ్ దేవరకొండ ఉన్నారంటున్నారు, నాని ఉన్నారంటున్నారు, ఇవన్నీ స్పెషల్ పాత్రలు అనుకోవాలి. వీళ్ళకి నామినల్గానే రెమ్యునరేషన్ ఉంటాయి. అలా చూసుకున్నప్పుడు ఒక 600 కోట్ల సినిమాగా అయిందంటే 300 కోట్ల రూపాయలు మొత్తం రెమ్యునరేషన్ రూపంలో అవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంది. లేదా 400 కోట్లు అవుతుంది రెమ్యునరేషన్ రూపంలో. ఇక 200 కోట్లు విఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్, నిర్మాణము ఇవన్నీ వాటికి అవుతుందండి. అలా చూసుకున్నప్పుడు ఏంటంటే ఈ సినిమాకి మళ్ళీ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వాళ్ళు వీళ్ళు 200 కోట్లు అడిగారని డిమాండ్ చేశారని, అమెజాన్ ప్రైమ్ వాళ్ళు 150-170 కోట్ల దాకా వచ్చారని టాకు. ఇంకా కన్ఫర్మ్ అవ్వాలా. అయితే 200 కోట్లకైతే వచ్చే అవకాశం అయితే ఉంది. అది ఎడిషనలే కదా. ఇప్పుడు మనకి ఏదైతే అనుకున్నాం 380 కోట్లు 4 కోట్ల పాటు ₹200 ఓటీటీ రూపంలో వస్తుంది. దీంతోపాటు మళ్ళీ శాటిలైట్ రైట్స్ ఉంటాయి. ఈ విధంగా చూసుకున్నప్పుడు అంటే ఒక 1000 కోట్లకి ఈ సినిమా వసూలు చేయగలిగితే సేఫ్ జోన్లో వెళ్ళిపోయినట్టే. అయితే ఒకవేళ మనం చూసుకున్నట్లయితే గతంలో కూడా కొన్ని సినిమాలు వచ్చాయి, చాలా భారీ ఎత్తున సినిమాలు వచ్చినాయి. కాస్త ఏదైతే ఓటీటీ రైట్స్ కావచ్చు, ఇది కాకుండా శాటిలైట్ రైట్స్ కావచ్చు, వీటన్నిటికీ అమ్ముకున్న తర్వాత సినిమా ఒకవేళ ఫ్లాప్ దిశగా వెళితే ఎవరు నష్టపోతారంటారు? ఓనర్ కావచ్చు, ప్రొడ్యూసర్ కావచ్చు, హీరోలు అందరికీ సేఫ్ అవుతుంది. ఎవరైతే కొనుక్కున్న వాళ్ళు నష్టపోతారా అంటే ఏమంటారు? అంటే ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ మీద రిలీజ్ చేస్తారంటున్నాం కదా, బయర్స్ అంటూ ఇక్కడ లేనట్టుగా చెప్పుకోవాలి. డిస్ట్రిబ్యూషన్ అడ్వాన్స్ రూపంలో ఇచ్చిన అమౌంట్లే తప్పితే వచ్చే లాభాల్లోంచి ముందు అసలు ఫస్ట్ డే ఎంత వసూలు చేస్తుంది అనేది ఒక
ఒక అంచనాకు వచ్చేసారండి. అంటే గతంలో కూడా చూసుకుంటే మనకి చాలా పెద్ద పెద్ద మూవీస్ చూసాం. గతంలో ఫస్ట్ డే కలెక్షన్ ఎంత అనేది ఒకసారి చూస్తే ఆ కలెక్షన్ని కొల్లగొడుతుందా లేదా అనేది చూస్తే ఎలా ఉంటుంది? ఫర్ ఎగ్జాంపుల్ గతంలో ఉన్న సినిమాలు ఏవి అంటే ఏం చెప్తారు? ఇప్పుడు RRR సినిమా 2022లో వచ్చిందండి. అది 223.5 కోట్లు వసూలు చేసింది. అదే ఫస్ట్ ప్లేస్లో ఉంది. ఇప్పటిదాకా కలెక్షన్ రికార్డు పరంగా రాజమౌళి RRR సినిమా మాత్రం ఉంది. రెండో ప్లేస్లో బాహుబలి 2 ది కంక్లూజన్ ఉంది. ఆ సినిమా 214.5 కోట్లు వసూలు చేసింది. మూడో ప్లేస్లో KGF చాప్టర్ 2 ఉంది. అది 164.5 కోట్లు వసూలు చేసింది. ఆ తర్వాత 4 ఆదిపురుష్ ఉంది. అది 136 కోట్లు. సాహో ఉంది 125 కోట్లు. ఆరో ప్లేస్లోనే 2.0 రజనీకాంత్ది 105 కోట్లు. ఏడో ప్లేస్లో పఠాన్ ఉంది 104 కోట్లు. 8వ ప్లేస్లో జైలర్ ఉంది రజనీకాంత్ది 91.2 కోట్లు. ఫస్ట్ డే కలెక్షన్స్ పరంగా రికార్డు. అయితే ఇదంతా కూడా ఓవరాల్గా ఇండియా వైడ్గా చూసుకున్నటువంటి ఒక సినిమా లెక్కలు అనుకోవాలా, లేదంటే ఓన్లీ టాలీవుడ్? వరల్డ్ వైడ్గా ఫస్ట్ డే కలెక్షన్స్ రికార్డు కోసం RRR పేరుతోనే ఉంది రికార్డు. ఇప్పుడు ఏంటంటే నిన్న బుకింగ్స్ ఓపెన్ చేస్తే హాట్ కేక్ లాగా టికెట్స్ అమ్ముడైపోయినాయి. ఇంత ఫాస్ట్గా అసలు బుక్ అవుతాయి అనుకోలేదు. వరల్డ్ రికార్డుని కూడా ఓవర్సీస్ మార్కెట్లో క్రాస్ చేసేసింది. $3 మిలియన్ వసూలు చేస్తే అదొక కొత్త రికార్డు. అది కూడా నేను అనుకుంటే పాత రికార్డుని పటాపంచలు చేసుకుంటూ ముందుకెళ్ళిపోయిందని చెప్పాలి. ఇప్పుడు ఈ సినిమా చూసుకుంటే ఇప్పుడు RRR పేరుతో ఉన్న రికార్డు 223 కోట్లు, 224 కోట్లు అనుకుందాం. ఈ సినిమా అయితే 300 కోట్లు ఫస్ట్ డే వసూలు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. అంటే ఫస్ట్ డే రికార్డ్ అయితే ఒక 300 కోట్లతో కొత్త రికార్డు క్రియేట్ అవుతుంది. కారణం ఏంటంటే టికెట్ రేట్లు కూడా పెంచుకోవడం అనేది ఒక కారణం. RRR విషయంలో కూడా జరిగింది. ఇప్పుడు టికెట్ల రేట్లు కూడా ఏపీలో కూడా గవర్నమెంట్ అనుమతి ఇచ్చేసింది. అంటే ₹75 నుంచి ₹110 దాకా ఎక్స్ట్రా రేటుని వీళ్ళు పెంచుకోవచ్చు అని చెప్పి లేటెస్ట్ వార్త. అయితే ఈ సినిమాలకు సంబంధించి చూసుకుంటే కొన్ని సినిమాలు రేటు పెరగని సినిమాలు కూడా దీంట్లో ఉండొచ్చు మీ లిస్ట్లో. ఈసారి రేటు పెరిగి వస్తుంది టికెట్. సో ఎలా చూడాలంటారు? అంటే సినిమా రేటుని ఎప్పుడు పెంచుకోవచ్చు అంటారు? అంటే పెద్ద పెద్ద స్టార్స్ ఉన్నప్పుడు రేట్ పెంచుకోవచ్చా, లేదంటే మూవీ బడ్జెట్ బట్టి పెంచుకోవచ్చా? అంటే ఏ లెక్కలో? అంటే మూవీ బడ్జెట్ అండి, స్టార్స్ ప్లస్ బడ్జెట్ చూసుకుంటారు ఎప్పుడైనా సరే. ఏ సినిమాకైనా గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వాలన్నా కానీ ఇవన్నీ చూస్తారు వాళ్ళు కూడా. ఎందుకంటే అసలు నిజంగా చెప్పాలంటే పెంచకూడదు, కానీ ఇది మానవతా దృక్పథంతో పెంచడమే. ఎంటర్టైన్మెంట్ రంగాన్ని ప్రోత్సహించాలి అనే ఉద్దేశంతో గవర్నమెంట్ ఎంకరేజ్ చేయడమే. కానీ ఎందుకంటే ఇది మొదటి నుంచే ఉంది. ఇంతకుముందు అనుకున్నాం ది స్పై హూ లవ్డ్ మీ ఎట్లాగే పెంచారో. నిడివి ఎక్కువ. హిందీ సినిమాలు అంటే, ఇంగ్లీష్ హాలీవుడ్ సినిమాలు అంటే దాదాపు గంటన్నర అయిపోయే సినిమాలు. మరి నిడివి కూడా నిడివి ఎక్కువ హాలీవుడ్ సినిమాలు. ది స్పై హూ లవ్డ్ మీ కానీ, 36 ఛాంబర్ ఆఫ్ ది షావలిన్ కానీ, షోలే మరి 25 రీళ్ళ సినిమా. షోలేకి పెంచలేదు నాకు తెలిసి. అప్పట్లోనే నా చిన్నప్పుడే రేట్లు పెంచారు హాలీవుడ్ సినిమాలకి. కాబట్టి పెంచుకోవడం అనేది తప్పేం కాదు. కాబట్టి ఇది ఈ పెంపుదల అనేది కూడా కలెక్షన్ పరంగా రికార్డు. కాకపోతే రికార్డుల పరంగా చూడాలంటే మాత్రం నేను అనుకోవడం ఏంటంటే ఇప్పటిదాకా వరల్డ్ వైడ్గా 25 కోట్ల టికెట్లు తెగిన సినిమాలో రికార్డు ఒకటి ఉంది. అంటే టికెట్ల సంఖ్య చూడాలి ఇప్పుడు కూడా. రికార్డులు కలెక్షన్స్ పరంగా కాకుండా ఇప్పటికైనా సరే ఆ వరల్డ్లో ఇన్ని టికెట్లు తిరిగిన సినిమా ఏది అంటే పలానా సినిమా అని చెప్పాలన్నమాట. అట్లా చెప్పాలి కానీ కలెక్షన్స్ పరంగా. ఎందుకంటే బడ్జెట్ పెరిగిపోతే టికెట్ రేట్లు పెరుగుతూ ఉంటాయి. ఇప్పుడున్న రేటు 10 ఏళ్ళ తర్వాత ఉండదు. అలాంటప్పుడు ఆ రికార్డుని ఎట్లా చేస్తాం మనం? అందుకని ఈ సినిమా పలానా సినిమా 25 కోట్ల మంది చూశారు, పలానా సినిమా 50 కోట్ల మంది చూశారు అనే రికార్డు ఉంటే బెటరు. ఆ రికార్డు మెయిన్ టికెట్లు ఒక్కొక్క 2 సార్లు 3 సార్లు చూడొచ్చు సినిమాని. అట్లా టికెట్ల పరంగా లెక్క వేస్తేనే బెటర్ అనిపిస్తుంది. గతంలో ఏది రికార్డు పరంగా ఉన్న సినిమా అంటే ఏం చెప్తారు? అంటే ఇండియన్ సినిమా అయితే షోలే ఉంటుందండి. షోలేని మించి ఇంకొక రికార్డు మనం చెప్పలేము. ఎందుకంటే షోలే సినిమా పేరుతోనే రికార్డు ఎక్కువ టికెట్లు తెగిన సినిమాగా షోలేకే ఇస్తాను నేనైతే. నేను అనుకోవడం కూడా షోలే ఉంటుంది నాకు తెలిసి. ఎందుకంటే హిందీ సినిమాల్లోనే అది ఒక రికార్డు, ఒక ట్రెండ్ సెట్టర్ రమేష్ సిప్పి వాళ్ళది. మరి అదే ఉంటుంది అనుకుంటున్నాను టికెట్ల పరంగా. తెలుగులోకి వచ్చేసరికి ఉదాహరణకి నువ్వే కావాల్సిన మోషాకర్ మూవీస్ వాళ్ళు తీసింది. అది 3 కోట్ల మంది చూశారు ఆ సినిమాని. ఇట్లా ఒక రికార్డు, ఒక ఫిగర్ ఉండాలి. అంటే ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో చెప్పుకున్నప్పుడు 3 కోట్ల టికెట్లు తెగినాయి అనేది ఒక రికార్డుగా ఉంటుంది ఇప్పుడు కూడా. ఇట్లా ఏ సినిమా అయినా సరే టికెట్ల పరమైన రికార్డు ఉంటే ఈ సినిమా బీట్అవుట్ చేసిందని చెప్పడానికి ఒక ఆస్కారం అయితే ఉంటుంది. అంటే మొత్తానికి చూసుకుంటే ఏదైతే ఫస్ట్ డే కలెక్షన్సే ఖచ్చితంగా 300 కోట్లు అని చెప్పేసి అయితే ఒక అనుకుంటున్నాం. సో పూర్తి ఓవరాల్గా కూడా ఉన్నటువంటి రికార్డులు ఇండియా పరంగా చూసుకుంటే అది బాహుబలికి ఉందని చెప్పేసి అయితే అంటున్నాం. ఆ రికార్డు కూడా బద్దలు కొట్టే స్థాయి ఖచ్చితంగా కలికి ఉందా అంటే ఏమంటారు? అంటే ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే ఈ సినిమా రిలీజ్ అవ్వడం గురువారం రిలీజ్ అవుతుందండి.
గురువారం రిలీజ్ అయితే వీకెండ్కి వచ్చరికి గురువారం, శుక్రవారం, శనివారం, ఆదివారం 4 రోజులు థియేటర్లలో ఈ సినిమానే ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ డే 300 కోట్లు వచ్చినా, రెండో రోజు 200 కోట్లు వచ్చినా, మూడో రోజు 150 కోట్లు వచ్చినా, ఇలా లెక్కేసుకున్నా కానీ ఇంకొక 300 రోజులు 400 కోట్లు అక్కడ వస్తే ఇక్కడ ఒక 300 కోట్లు, ఇక్కడ 700 కోట్లు వచ్చేస్తుంది. ఆదివారం కల్లాగానే ఈ సినిమా నాకు తెలిసి అనుకున్న రేంజ్కి వచ్చేస్తుందండి. ఆదివారం షోలకి సోమవారం నుంచి ఇక డ్రాప్ ఉంటుందా లేదా అనేది తర్వాత టాకుతో నిమిత్తం లేకుండా ఆదివారం వరకు టికెట్లు అయితే బుక్ అయిపోతాయి. ఆ తర్వాత క్యాన్సిలేషన్ ఫెసిలిటీ ఒకటి ఉంది కాబట్టి సినిమా టాక్ వచ్చిన తర్వాత బాగాలేదంటే క్యాన్సిల్ చేసుకుంటారేమో, కానీ జనరల్గా అయితే పెద్ద సినిమాలనే బాగున్నా బాగోపోయినా ఒకసారి చూద్దామనే ఒపీనియన్తోనే ప్రేక్షకుడు ఉంటాడు. సో చూద్దాం సార్, ఖచ్చితంగా కల్కి జూన్ 27వ తారీఖు రాబోతుంది. ఖచ్చితంగా మీరు అన్నట్టు ఫస్ట్ డే కలెక్షన్ ఏదైతే ఉందో 300 కోట్లు కొడుతుందా లేదా, పూర్తిగా బాహుబలి రికార్డు మళ్ళీ ప్రభాసే బద్దలు కొడతాడా లేదనేది చూద్దాం. నమస్తే. నమస్తే.